శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం శ్రీ నమో నారాయణాయ నమ. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలి, అనంత పద్మనాభ స్వామిని పూజించడంలో గల విశిష్టత ఏమిటి, అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎందుకు చేయాలో వ్రత కథ ద్వారా మీకు తెలియచేస్తాను. అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎందుకు చేస్తాడంటే, ఆ రోజున శ్రీ మహావిష్ణువు 14 లోకాలను తన ఒడిలో పెట్టుకొని ఉంటాడు. విష్ణువుకు మరో పేరు అనంత పద్మనాభం. పద్మనాభ అనే పదానికి అర్థం ఏమిటంటే, విష్ణువు కడుపు నుండి వికసించిన కమలం భూమికి శిల్పి అయిన బ్రహ్మకు జన్మనిచ్చింది అని అర్థం. భవిష్య పురాణంలో ఈ వ్రత కథను వివరించడం జరిగింది. ఈ అనంత పద్మనాభ స్వామి విశిష్టత ఏమిటంటే, అనంత పేరు అంటే అన్నింటిలోనూ వ్యాపించి ఉంది, అన్ని హద్దులు దాటినది, శాశ్వతమైనది మరియు స్థలం లేదా సమయం ద్వారా పరిమితి అనేది లేదు. అతను మొత్తము అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు మరియు అనేక విభిన్న రూపాలను కలిగి ఉన్నాడు అని అర్థం. విష్ణువును అనంత స్వామిగా ఎందుకు పరిగణిస్తారంటే, శ్రీ మహావిష్ణువు ఈ రోజున అనంతశయన రూపంలో పాము అనంతునిపై పడుకొని కనిపించాడని నమ్ముతారు. ఈ వ్రతం యొక్క మరొక పేరు అనంత వ్రతము. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులను గాంచి ఇలా తెలియజేశాను: ఓ మునిశ్రేష్ఠులారా, లోకమున మనుష్యులు దారిద్ర్యంచే పీడింపబడుచున్నారు. అట్టి దారిద్ర్యమును తోలగా చేయునట్టి ఒక వ్రతశ్రేష్టము కలదు, దాన్ని చెబుతాను వినండి అని ఈ విధంగా ఈ కథను తెలియజేశారు. ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం యొక్క కథ ఏమిటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పూర్వం పంచ పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురుగా వచ్చి ఆ మర్యాదలు చేస్తారు. కృష్ణుడికి మర్యాదలు చేసి సత్కరించేసి ఆసనం వేసి గౌరవిస్తారు వాళ్ళు. కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక, కృష్ణ, మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ఆ శ్రీకృష్ణుని ఆ ధర్మరాజు ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతము ఆచరించండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, ఈ అనంతుడంటే ఎవరు అని ప్రశ్నించాడు. ధర్మరాజా, అనంత పద్మనాభుడు అంటే మరెవరో కాదు, నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసము నేనే కృష్ణుడిగా అవతరించాను. సృష్టి, స్థితి, లయ కారణభూతుడైన అనంత పద్మనాభ స్వామిని కూడా నేనే. మత్స్యకూర్మ, వరాహాది అవతారాలు కూడా నావే. నా యందు 14 ఇంద్రులు, అష్టవసువులు, 11 రుద్రులు, 12 సప్త ఋషులు, 14 భువనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యము అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఇంతకుముందు ఎవరైనా చేశారా అని ధర్మరాజు అడిగాడు. కృష్ణుడు అప్పుడు చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతయుగంలో వేదాంగ విధుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె తల్లి మరణిస్తుంది. తల్లి మరణించడంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని 2వ భార్య పరమ గయ్యాలుగా ఉండేది. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. అప్పుడు
సుమంతుడు తన భార్య ప్రవర్తనకు చాలా బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపించాడు. సుగుణవతి తన భర్తతో కలిసి వెళ్తూ మార్గ మధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతము చేస్తున్నారు. సుగుణవతి అది చూసి అక్కడున్న స్త్రీలను అడిగింది. వారు ఇలా చెప్పారు: ఓ పుణ్యవతి, ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ నదీ స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదకపూడిత కలశాన్ని ఉంచి వేదికకు మరో భాగంలో యమునాదేవిని, మధ్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహనం చేసి షోడశోపచారాలతో అర్చించాలి. ఆ పూజా ద్రవ్యాలన్నీ 14 రకాలు ఉండేలాగా చూసుకోవాలి. ఈ 14 ముడులు గల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి 7.5 కిలోల బియ్యపిండితో 28 అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా స్వీకరించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చేయాలి అని అక్కడున్న స్త్రీలందరూ తెలియజేశారు. వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలు అయ్యింది. కౌండిన్యునకు గర్వం బాగా పెరిగింది. అలా సుగుణవతి ఈ వ్రతం చేయగానే అష్టైశ్వర్యాలు పొందగానే వాళ్ళ భర్త అయిన కౌండిన్యునకు చాలా గర్వం పెరిగిందన్నది. ఒక ఏడు సుగుణవతి వ్రతం చేసుకొని తోరం కట్టుకొని భర్త దగ్గరికి వచ్చింది. కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టావు అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడేశాడు. అంతే, ఆ క్షణం నుంచి వారికి కష్టకాలం మొదలై గర్భదరిద్రులైపోయారు. కౌండిన్యునిలో పశ్చాత్తాపం మొదలైంది. ఈ అనంత పద్మనాభ స్వామిని చూడాలనే కోరిక తనకు ఎక్కువైంది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు. మార్గ మధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడి చెట్టు పైన ఏ పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న బోతిని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను, అలాగే మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ గాడిదను, ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ, మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు. అప్పుడు అవి మాకు తెలియదు అని అవి జవాబులు ఇచ్చాయి. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు అనంత పద్మనాభ స్వామికి అతనిపై జాలి కలిగి ఓ వృద్ధ బ్రాహ్మణి రూపంలో అతడు ఆ కౌండిన్యుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ సేద తీర్చేసి తన నిజ రూపం చూపించాడు. అప్పుడు కౌండిన్యుడు ఆ స్వామిని పలు విధాలుగా స్తుతించాడు. అంతే స్తోత్రాలతో అవన్నీ కూడా స్తుతించాడు. ఆ కౌండిన్యుడు తన దరిద్రం తొలగించి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు. కౌండిన్యుడు తను మార్గ మధ్యంలో చూసిన వింతల గురించి ఆ స్వామిని అడిగాడు. అప్పుడు ఆ స్వామి ఇలా చెప్తారు: ఓ విప్రోత్తమ, తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు, అలా ఒంటరి మామిడి చెట్టుగాను, అలాగే మహాధనవంతుడై పుట్టినా కూడా అన్నదానం చేయనివాడు, అలా ఒంటరి పోతుగాను, అలాగే తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు, నీటి ముందు నిలబడిన పక్షుల్లాగాను, నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగాను, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులాగా జన్మిస్తారు. నీకు కనువిప్పు కలగాలని వాటిని అన్నిటినీ కూడా నీకు కనిపించేలాగా చేశాను. నీవు అనంత పద్మనాభ వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్ర లోకంలో స్థానమిస్తాను అని చెప్పి ఆ స్వామి మాయమవుతారు. శ్రీ మహావిష్ణువు
తర్వాత ఆ కౌండిన్యుడు తన ఆశ్రమం వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి 14 సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నారు అని అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం యొక్క కథను వివరించి చెప్పారు. ఈ అనంత పద్మనాభ స్వామి వ్రత పూజను సింపుల్గా ఎలా చేసుకోవాలో, పూజా విధానము, అష్టోత్తరము, పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.